ఆవేశ ఆకాశమా, అన్నదాతలంటే ఆక్రోశమా, చేతికొచ్చిన పంటను మింగేశావు. రైతన్నల కష్టం ఒక్క క్షణంలో వర్షార్పణమైంది. పండిన పంటను చూసి మురిసిన రైతుల కళ్లల్లో కన్నీళ్లు నింపి వెళ్లాయి వరదలు. చేసిన అప్పులు తీరుతాయని, పిల్లల చదువులకి సరిపోతాయని సంబరపడేలోపే అన్నదాతల ఆశలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కరెంటు కోతలు కూడా వేధించలేదు. పంటలు విరివిగా పండాయి. కళ్లాల్లో దిగుబడి చూసి రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి. ఆ ఆనంద భాష్పాలను అకాల వర్షం కన్నీళ్లుగా మార్చేసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యపు రాశులు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. రైతులు చూస్తుండగానే వారి రెక్కల కష్టం వర్షార్పణమైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లి చూసినా తడిసిన ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, కాశీపేట, వేమనపల్లి మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదే జిల్లా చెన్నూరు మండల రైతులు సైతం వర్ష బీభత్సానికి తల్లడిల్లిపోతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి పండించిన పంట ఒక్క వర్షానికి సర్వనాశనమైందని వాపోతున్నారు. చీడపీడల నుంచి అతి కష్టం మీద పంటను కాపాడుకొని చివరకు వరదలకు సమర్పించాల్సి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. సమయానికి లారీలు వస్తే తమకు ఈ గతి వచ్చేదే కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా రైతుల్ని వానలు నిండా ముంచాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో, జన్నారం మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లోనూ అవే వానలు, అవే కన్నీళ్లు. ఇటు కడెం మండల రైతులపై కూడా వర్షం కనికరం చూపించలేదు. తడిసిన ధాన్యపు రాశులను చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. హమాలీల కొరతతో 10 రోజులైనా వడ్లు కొనుగోలు చేయలేదు. చివరకు రైతుల పంటలు వరదలకు నైవేద్యం పెట్టినట్లు అయిపోయాయి. చాలా కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతో లారీల కొరతతోనే పంటల కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమలు లేరు అని చెప్పి అంటున్నారు. మ్యాచ్ వచ్చి 15 రోజులు అవుతుంది. లారీలు లేవు అంటున్నారు. అమలు తక్కువ ఉన్నారు. ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి, మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాలు వేసుడే, ఈ కష్టం ఇక్కడ వేసుడే, ఇవి ఎంతగానో కష్టపడు. ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలు వస్తున్నాయి. అమలులను ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి, కొంచెం తొందరగా వేసేస్తే అయిపోతుందని మా బాధ. రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అమలు లేరు అని చెప్పి అంటున్నారు. మ్యాచ్ వచ్చి 15 రోజులు అవుతుంది. లారీలు లేవంటున్నారు. అమలు తక్కువ. తెలంగాణలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైపోయిన దృశ్యాలు కూడా మన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, కొనుగోలు కేంద్రాల వద్ద ఏంటి సిచ్యువేషన్? రైతులు ఏం కోరుతున్నారు ఇప్పుడు? కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంబంధించిన గోస చెప్పలేంది. నిన్నటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా ముదోల్ నియోజకవర్గం, నిర్మల్, అటు ఖానాపూర్ తో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో భారీ స్థాయిగా వర్షాలు పడడం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండిపోయింది. దాదాపు 10-15 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారన్న దానిపైన. సో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంకా కొనుగోలు చేయడానికి అధికారులు కూడా రాని పరిస్థితి. సో కొన్ని ప్రాంతాల్లో చాలా దయనీయమైన పరిస్థితి. వర్షానికి ఏం చేయాలో తోచక నిన్న ఖానాపూర్ సంబంధించిన ఏరియాల్లో రైతులు ధాన్యాన్ని కాపాడుకొని చీరలు కప్పడానికి ప్రయత్నం చేశారు. చీరలు కప్పినా కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ధాన్యం అంతా కూడా కింద బురదలో వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. నచ్చనెల్లాపూర్లో కాసేపటి క్రితం చూసాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జును కూడా స్థానిక రైతులు నిలదీశారు. అక్కడ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి రైతులతో వాగ్వివాదం దిగారు. అసలు ధర్నాలు చేసే వాళ్ళు రైతులే కాదన్న నేపథ్యంలో ఆయన ఏమీ తెలియకుండా కొంత రైతుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. సో ఒక ధాన్యమే కాదు, ఆదిలాబాద్ సంబంధించిన జిల్లాలో ఈ టైంలో ధాన్యం కాకుండా జొన్నల కొనుగోలు ఉంటాయి. సో జొన్నలు కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా మార్కెట్ యార్డుల్లో ఉన్నాయి. జొన్నలన్నీ కూడా తడిచిపోయి నల్లబడిపోయిన పరిస్థితి ఉంది. జొన్నలు కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానమైన కారణం లారీలు లేవని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కానీ మంచిర్యాల జిల్లాలో మనం ఎప్పుడు చూస్తున్నాం, ప్రతిసారి కూడా లారీలు లేవు, లారీలు షార్టేజ్ ఉన్నాయన్న నేపథ్యంలోనే ఇదే ఒక వంక చూపిస్తూ అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం జరుగుతుంది. సో ప్రతిసారి మే చివరి వారంలో
కొంత వర్షాలు పడేటివి ఈసారి కొంత ఎర్లీగా కొంత ఈ ఈదురుగాలు వర్షము ఉరుములు మెరుపులు చూడొచ్చు. నిన్నటి నుంచి ఇప్పుడు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. సో చాలా ప్రాంతాల్లో రైతులు ఇంకా కళ్ళాల్లోనే కూర్చొని ఉన్నారు. ధాన్యమంతా కూడా నీటిలో తడవకుండా కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అప్పులు చేసి ధాన్యాన్ని పండిస్తే వర్ణుడు కరుణించక పూర్తి స్థాయిలో ఇది ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి రైతులైతే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, తక్షణం లారీల ద్వారా, ఎందుకంటే మరో 2 రోజులు భారీ వర్షం ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా వర్షం ఆగలేదు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో సో ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాలు ఇలా చూసాం. నిర్మల్ జిల్లాలో కానీ ఖానాపూర్ నియోజకవర్గంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కళ్ళాల్లో ఇప్పటివరకు అధికారులు, జిల్లా స్థాయి కలెక్టర్ గాని ఎవరు కూడా రాలేదని చెప్తున్నారు. గత వారం రోజుల క్రితం స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పంట నష్టం పైన అక్కడక్కడ కంటి తుడుపు చర్యగా కొంత ఆయన పర్యటించి వెళ్లిపోయారు. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత నిన్నటి నుంచి కొంత భారీ వర్షం పడుతుంది. ఈ రోజు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కొంత ధాన్యం కావచ్చు, అటు జొన్నలు కావచ్చు, ఈ 2 పంటలను కొనుగోలు చేయాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.